విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే వ్యవహారంలో సిఐ నాగరాజుకు సురేష్ సహకరించినట్లుగా సిట్ గుర్తించింది. పోలీసు విధుల్లో సురేష్ జోక్యంపై అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ జరగాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక కేసును సిబిఐ లేదా మరేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలు చేయగా దీనిపై వచ్చే వారం హైకోర్టు విచారణ జరపనుంది. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే వ్యవహారంలో సిఐ నాగరాజుకు సురేష్ సహకారం అందించినట్లుగా సిట్ గుర్తించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం కలకలం రేపిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారణ మరింత వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో కీలక నిందితుడు ఉండి ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును కూడా మరో 3 వ్యక్తులు కూడా సహకరించినట్టు కూడా సిట్ అధికారులు ఇప్పటికే తాజా గుర్తించారు. అయితే పరారులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగమ నానిలతో పాటు సిఐ స్నేహితుడైన సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రం చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. నిందితుల కాలు డేటా రికార్డులు, పరిసర ప్రాంతాలు కూడా సీసీ ఫుటేజ్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత వీరి పాత్ర బలమైన ఆధారాలు సేకరించినట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థ కూడా వెల్లడించిందని చెప్పుకోవచ్చు. అంటే రిమాండ్ నివేదికలో సిట్టు పేర్కొన్న వివరాల ప్రకారం రౌడీ షీట్ ఉన్న సాయికృష్ణను మే 6వ తేదీన మార్కాపురం పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం. అనంతరం అతన్ని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తరలించి చట్టవిరుద్ధంగా బంధించారని మే 6 నుంచి 8 తేదీల మధ్యలో కూడా కాలంలో పోలీసులు సాయికృష్ణను తీవ్రంగా హింసించడంతో అతడి కష్టంలో ప్రాణాలు కూడా ఇడిచిపెట్టినట్టు కూడా తెలిసినట్టు సమాచారం. అయితే ఈ ఘోరమైన ఘటన అనంతరం సాక్ష్యాధారాలు కూడా
తుడిచి చేసినందుకు కూడా నిందితులు మృతదేహాన్ని కూడా రహస్యంగా కూడా మాయం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ శవం ఇప్పుడు కూడా లభ్యం కాలేదు. అయితే పైగా ఆ శవంలో పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీ ఫుటేజ్, DVR డేటాను కూడా కావాలని తొలగించాలని కూడా 4NX నిబంధనలు కూడా విశ్లేషణ కూడా తెలుస్తుంది. అయితే మాజీ సిఐ నాగార్జున అరెస్టు కాగానే ఈ నేరంలో భాగస్వాములైన హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నాని, ప్రైవేటు వ్యక్తి సురేష్ ఇప్పటికీ అజ్ఞాతంలో వెళ్లారని కూడా తెలుస్తుంది. అయితే నిందితుల యొక్క మే 29న వడ్డేశ్వరం ప్రాంతంలో సాయికృష్ణ బంధువులను కలిసినట్టుగా కాల్ డేటా, CCTV ఆధారాలను బట్టి సిట్ ధృవీకరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘోరంలో కేవలంగా వీరిద్దరే కాకుండా స్టేషన్ సంబంధించిన మరికొందరు పోలీస్ పాత్ర కూడా ఉందని కూడా అనే కోణంలో కూడా అధికారులు కూడా లోతుగా ఆరాధిస్తున్నారు. ఏదేమైనటికీ రంగంలో సిట్టు హైకోర్టులో కూడా జూలై 6వ తేదీన విచారణ జరుగుతుంది. బాధిత కుటుంబ సభ్యులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసి న్యాయం చేయాలని కూడా ఏరుకోవడంతో ప్రభుత్వం ఈ కేసును విచారణ బాధితులను కూడా IGP రవి ప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు కూడా సిట్ అప్పగించింది. మరోవైపు లాకప్ డెత్ కూడా కేసును CBIకి విచారణ జరపాలని కోర్టు కూడా హైకోర్టులో కూడా సాయికృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి విచారణ కూడా జూలై 6వ తేదీకి వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. సిట్టు సమర్పించే తుది నివేదిక పరిశీలించిన తర్వాతనే CBI దర్యాప్తుకు నిర్ణయం తీసుకుంటామని కూడా న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో కూడా లోతైన దర్యాప్తు కూడా సిట్ అధికారులు కూడా వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ రాఘవ.